యాజమాన్యానికి అంతా తెలుసు, తెలిసి మభ్య పెడుతున్నారు. 30 కెమెరాస్ ఉన్నాయి, పైగా 300 ప్లస్ 365 వీడియోస్ లీక్ అయ్యాయి. ఇంకా 800 వీడియోస్ వరకు ఉన్నాయంట. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఎన్ని 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 దారుణాలు సార్. ఆంధ్రప్రదేశ్ గుడ్లవల్లేరు కాలేజీ గర్ల్స్ హాస్టల్లో టాయిలెట్ రూమ్ లో హైడెన్స్ కెమెరాలు కనిపించాయని పుకార్లు వస్తున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. అసలు నిజం ఏమిటంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవ వల్ల గర్ల్స్ టాయిలెట్ రూమ్ లో దాదాపుగా 28 హైడెన్స్ కెమెరాలు అమర్చినట్టు, దానితో 365 వీడియోలు బయటకు వచ్చాయని, ఇవన్నీ షేర్ చేయబడ్డాయని, వాటిని అమ్మే ప్రయత్నం కూడా చేశారని, మరో 800కు పైగా వీడియోలు స్టాక్ లో ఉన్నాయని ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ పుకార్లు ఎంత దూరం వెళ్ళాయంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించే పరిస్థితి వచ్చింది. సీఎం టేబుల్ మీదకి ఈ మ్యాటర్ వెళ్ళిందంటే ఇది ఆషామాషి మ్యాటర్ అయితే కాదు. దీని వెనకాల ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో, అసలు ఈ కాలేజీలో ఏం జరుగుతుందో పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చివరి వరకు చూసేయండి. పనిలో పని ఈ వీడియోకి ఒకే ఒక లైక్ కొట్టండి. అసలు ఆ కాలేజీలో ఏం జరిగిందంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట. వీరిలో ఒకరికి చెల్లెలు అతనికి తెలియకుండానే లవ్ అఫేర్ నడుపుకున్నాడు. అతగాడికి ఇప్పుడు ఇద్దరు లవర్స్, ఒకరు పాత అమ్మాయి, ఇంకొకటి ఇతడి ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెలు. ఇది జీర్ణించుకోలేని స్నేహితుడు తనను కాదని తన ఫ్రెండ్ ని లవ్ చేస్తుందని కోపంతో ఊగిపోయాడు. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ నా దగ్గర ఉందని బయట పెడతానని బెదిరించాడు. దీంతో అవతల ఫ్రెండ్ కూడా మీ చెల్లెలు వీడియో నా దగ్గర ఉందని నేను కూడా బయట పెడతానని బెదిరించాడు. దీనితో వీడి కోపం పెరిగి అమ్మాయిలో బాత్రూమ్ లో స్పై కెమెరాలు ఉన్నాయని, ఆల్రెడీ కొన్ని వీడియోలు బయటికి వచ్చేసాయని, అందులో నీ చెల్లెలు వీడియోలు కూడా ఉన్నాయని వీడు నికాచుగా చెప్పేశాడు. అప్పుడు ఈ మ్యాటర్ వీళ్ళ దగ్గర నుంచి సీనియర్స్ దగ్గరికి వెళ్ళింది. సీనియర్స్ దగ్గర నుంచి కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళింది. కాలేజీ యాజమాన్యం దగ్గర నుంచి సరాసరి సీఎం చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీదకైతే వాలింది. గర్ల్స్ టాయిలెట్ రూమ్ లో స్పై కెమెరాలు ఉండడం గమనించిన తరువాత ఈ వార్త అన్ని ఇన్స్టిట్యూట్ అంతా వ్యాపించడంతో గురువారం రాత్రి వేల మంది విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే అమ్మాయిల బాత్రూమ్ లో స్పై కెమెరాలు ఉన్నాయని తెలిసినా కూడా ఆ రోజు మధ్యాహ్నం వరకు ఒక్క కెమెరాని కూడా సీజ్ చేయలేదు. అసలు ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావాలి. ఆ డౌట్ ఏమిటంటే అసలు ఆ కెమెరాలు పెట్టింది ఎవరు? ఈ కెమెరాలని పెట్టింది మరి ఎవరో కాదు, ఆ కాలేజీలో చదివే ఒక అమ్మాయి. తన పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే తను కూడా ఒక స్టూడెంట్ కాబట్టి. అసలు ఏ ధైర్యంతో ఈ కెమెరాలను పెట్టింది, ఎవరు పెట్టించారు అని డీప్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు. ఆ లవర్ పేరు విజయ్. వీళ్ళిద్దరు 2 years గా లవ్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటనని విజయ్ వీడియో తీసి ఆమెకు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తరుణంలో కాలేజ్ హాస్టల్ గర్ల్స్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేశాడు. ఆ అమ్మాయి తూచా తప్పకుండా ఆ పని చేసి పెట్టింది. ఇలాంటి దానికి ఇదే పనిని ఒక అబ్బాయి కనుక చేసి ఉంటే ఆడపిల్లలు ఏమనేవారో తెలుసా? అని అనేవారు. కానీ ఇక్కడ పెట్టింది అమ్మాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టింది అమ్మాయి అయినా కూడా పెట్టించింది మాత్రం అబ్బాయే కదా, మరైతే అబ్బాయిలు ఏం తిట్టరా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే. కానీ ఈ స్పై కెమెరాలు పెట్టిన తరువాత 1.5 year నుంచి వీడియోలు రికార్డ్ అవుతున్నాయట. ఈ 1.5 year నుంచి అతడు ఆ వీడియోలను ఎక్కడెక్కడ షేర్ చేశాడో, ఎవరికి అమ్మి పెట్టాడో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం అస్సలు తెలియదు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినా కూడా ఇలాంటివి బయట పెట్టడం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నేనైతే అస్సలు బయట పెట్టను. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని ఆ కాలేజీలో ఉండే ఒక స్టూడెంట్ పసిగట్టాడు. అతడు డైరెక్ట్ గా వెళ్లి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ ప్రిన్సిపల్ అతని మీద రివర్స్ లో నువ్వు ఇది గాని బయట పెడితే నీ మీద డ్రగ్స్ కేసు పెట్టి నిన్ను బొక్కలో వేస్తానని బెదిరించాడు. సార్ నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడైతే రివర్స్ జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఆల్రెడీ జరుగుతున్నట్టు ప్రిన్సిపల్ కి తెలిసేమో అని ఒక డౌట్. ఇంకొకటి ఏమిటంటే ఇది బయట పడితే కాలేజీ పరువు పోతుందని ఇలా అన్నాడేమో అని ఇంకొక డౌట్. ఏదైతే ఏముంది, విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. మేమందరం ఫ్యాక్ట్స్ వీడియోలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాము. అంటే మేమందరం ఒక నారదుని కేటగిరీ కిందకి వచ్చేస్తాము. ఒక్క వార్త చెప్పినను ముల్లోకములు చుట్టి తమకు వేశారు.
ఓకే, మంచి చేద్దాం అనుకున్న ఆ అబ్బాయిని ప్రిన్సిపల్ రివర్స్ అయ్యాడు. అతడికి ఎక్కడ మండాలో అక్కడ మండింది. ఈ విషయాన్ని యాజమాన్యం మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత చాలా మంది ఇది ఫేక్ న్యూస్ అని దీన్ని పదే పదే ఆ డైలాగ్ వాడడంతో చాలా మందికి ఇది నిజంగా ఫేక్ న్యూస్ ఏమో అని నమ్మించే ప్రయత్నంలో చాలా ఎక్కువగా చేశారు. నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. అందరు ఫేక్ అంటున్నారు ఏంటి బ్రో? ఇక్కడ ఉంది మేము హాస్టల్, నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ. అసలు ఇది ఫేక్ న్యూసే అయి ఉంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఇన్ని వేల మంది అమ్మాయిలు ధర్నా ఎందుకు చేస్తారు? అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ కెమెరాలు పెట్టడానికి హెల్ప్ చేసిన అమ్మాయికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటికి తీసుకుపోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేశారట. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు. అండ్ నేను నా స్వతహాగా మంచి రిక్వెస్ట్ తో అమ్మాయిలకు దండం పెట్టి మరి చెప్పడం ఏమనగా, ఆ వీడియోలో ఇరుక్కున్న అమ్మాయిలు ఎవరైనా సరే ఎలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోకండి. సూసైడ్ లాంటివి పిచ్చి పనులు మాత్రం అస్సలు చేయకండి. ఒకే ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న మీ మమ్మీ డాడీలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ సొసైటీలో అమ్మాయిలకు సేఫ్ అనేది లేదనే విషయం పక్కాగా తెలుస్తుంది. మొన్నటికి మొన్న కోల్కతా డాక్టర్ కేసు కూడా సంచలనం సృష్టించింది. అయితే మీకు జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి, ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు. మీరు టెన్షన్ పడకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఇన్సిడెంట్ కి తగిన ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా రావాల్సి ఉంది, అప్పుడే అయిపోలేదు. దీని గురించి మీకు మరో అప్డేట్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. దీని గురించి పార్ట్ 2 వీడియో చేయడానికి సిద్ధమవుతాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సెలవు. బాబా. నెక్స్ట్ వీడియో మంచిది.